మధ్య కాలంలో అక్షయ్ కుమార్ సినిమాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు. ఇంకా చెప్పాలంటే వచ్చినట్లు కూడా ఆడియన్స్ కు ఐడియా ఉండట్లేదు. ఇలాంటి సమయంలో వచ్చింది కేసరి 2. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి? ఇదైనా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదైనా మ్యాజిక్ చేస్తుందా? అసలు ఈ సినిమా టాక్ ఏంటి చూసేద్దాం పదండి. అక్షయ్ కుమార్ అంటే ఒకప్పుడు హిట్ మిషన్. తన స్టార్ పవర్తో ఖాన్ త్రయానికి కూడా చెమటలు పట్టించిన యాక్షన్ హీరో. కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అందుకే అక్షయ్కి కూడా బ్యాడ్ టైం మొదలైంది. కొన్నేళ్లుగా ఈయన నుంచి చెప్పుకోదగ్గ సినిమాలేవీ రావట్లేదు. వచ్చిన సినిమాలేమో అస్సలాడట్లేదు. కొన్నైతే వచ్చినట్లు కూడా ఐడియానే లేదు. బాలీవుడ్లో బయోపిక్స్, రియల్ ఇన్సిడెంట్స్ పై సినిమాలు చేయాలంటే అక్షయ్ కుమార్ను మించిన ఆప్షన్ మరొకరు లేరు. తాజాగా ఈయన నటించిన కేసరి 2 విడుదలైంది. కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కించిన ఈ చిత్రం 1919 జలియన్వాలా బాగ్ ఘటన నేపథ్యంలో వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్ల రూపంలో కన్వర్ట్ అవుతుందా అనేది చూడాలి. అక్షయ్ కుమార్ గత సినిమా స్కై ఫోర్స్కి కూడా మంచి టాక్ వచ్చింది. కానీ కనీసం 75 కోట్లు కూడా వసూలు చేయలేదు ఈ చిత్రం. వరుస ఫెయిల్యూర్స్తో అక్షయ్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఈ టైంలో ఒక్కోసారి మంచి సినిమాలు వచ్చినా ఆడియన్స్ చూడ్డానికి ఆసక్తి చూపించట్లేదు. తాజాగా కేసరి 2కి చాలా మంచి టాక్ వచ్చింది. మరి ఇదైనా నిలబడుతుందా లేదా చూడాలి.